నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకైనా సరే వివేకాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి సునీత ఆశించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు గారిని, హోంమంత్రి గారిని ఆవిడ కలిశారు. అయినా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఆవిడ తాజాగా కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఇది ఇలా ఉంటే మరోపక్క ఇదే కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కూడా ఇప్పుడు ఒక సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో మరి దీనిపై అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవబోతుందా అనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి నిజంగానే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా? మరి వివేక హత్య కేసు ఏ మలుపు తిరగబోతుంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో వివేక హత్య కేసు 6 సంవత్సరాలు అవుతున్నా ఆయన మరణించి ఇప్పటి వరకు కూడా ఈ కేసు ఒక కొలికి రాలేదు. దీంట్లో ఎంతోమంది పేర్లు వినిపించటం, ఆ తర్వాత సిబిఐ అధికారులు కూడా దీంట్లో కేసులు ఎదుర్కోవడం చూసాము. మరి తాజాగా సునీత గారు కూడా దీనిపైన గట్టిగానే పోరాడుతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు దస్తగిరి గారు మళ్ళీ తెర మీదకి రావటం, ఆయన ఎవరో జైల్లో చైతన్యారెడ్డి అనే వ్యక్తి ఆఫర్ చేశాడు అని చెప్పి 20 కోట్లు ఆయన అంటున్నారు. మరి ఇప్పుడైనా అధికారుల కదలికి వచ్చి ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారా? దీని ఎంక్వైరీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుందంటారు? అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దయితే కానీ ఈ కేసుకు ఒక పరిష్కారం దొరుకుతుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన విధానం దగ్గర నుంచి చూసుకుంటే ఒక రకంగా తీసుకుంటే ఇది ముందుకు వెళ్ళనట్టే కనపడుతుంది. స్టార్టింగ్లో అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ రావటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని వేరే రకంగా చిత్రీకరించాలని ట్రై చేయటం, సో అవన్నీ కూడా కాదని సిబిఐ వాళ్ళు తేల్చటం. అంటే వీళ్ళు ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద నిందలు, నారాసుర రక్త చరిత్ర అని ఏదైతే పేపర్లో ఇచ్చి అదంతా మొత్తం వివేకానంద రెడ్డి గారి హత్య అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు అన్నట్టు తీసుకెళ్ళిపోవాలని చూశారు. సరే, తర్వాత ఏదైనా జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ అని ఉంటుంది, ఎక్కడో ఒక చోట ప్రూఫ్లు అనేది ఉంటాయి కాబట్టి అది ఏ రకంగానూ వీళ్ళు నోరుతో చెప్పినంత ఈజీగా అయితే అక్కడ ప్రూవ్ చేయలేరు. సరే, ఇవన్నీ చూసినా కూడా మనకు మొన్న విజయసాయి రెడ్డి గారు బయట వెళ్ళిపోతూ కూడా ఒక మాట చెప్పారు, నాకు హార్ట్ అటాక్ అని చెప్పింది అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఆయనే ఓపెన్గా చెప్పాడు. ఆయనకి నేను ఫోన్ చేసిన మాట వాస్తవం, ఆయన చెప్పితే ఆ మాట నేను అది చెప్పాను ఆయనకు హార్ట్ అటాక్ అని. నేనేమో ఆ దగ్గరుండి నేను చూడలేదు కదా, నాకు తెలియదు అని అన్నాడు. అంటే అది చెప్పిన వ్యక్తులు ఎవరనేది కూడా ఆయన ఓపెన్గా చెప్పాడు. అంటే ఇంత జరుగుతున్న ఒక సునీత గారు పోరాడుతూనే ఉన్నారు ఇప్పటికీ. 5 ఏళ్ళు అదే కుటుంబ వ్యక్తి సీఎం అయినా కూడా. వివేకానంద రెడ్డి గారి అన్న కుమారుడే కదా జగన్మోహన్ రెడ్డి. ఆ కుటుంబంలో చనిపోతే ఆయన యాక్షన్ ఎలా ఉండాలి, ఆయన ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన ఇది. కానీ ఎక్కడా కూడా దాని గురించి పట్టించుకున్నదే లేదు. చనిపోతే ఒక అడ్డు తొలగింది అని అనుకున్నాడేమో అంతే. అంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడుగా ఆయనకు ఒక పొలిటికల్గా ఒక ఇమేజ్ ఉంది. కడప జిల్లాలో ఆయనకు కూడా బాగా, అంటే రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆయనే అక్కడ. అలాంటి వ్యక్తి పోతే నేను ఉంటాను కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, నేను స్టాండ్ అవుతాను కడప జిల్లాకి. సో కడప జిల్లా అంతా నేను శాసించగలుగుతాను. సో నాకు అడ్డు అనేది ఉండకూడదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకునేటట్టు ఉండాల్సి వస్తే నేను ఒక్కడే ఉండాలి, ఆయన తమ్ముడు ఉండకూడదు. ఇప్పుడు చూస్తే కూతురు కానీ ఈవెన్ భార్య కూడా, అంటే రాజశేఖర్ రెడ్డి గారి భార్య కూడా ఉండకూడదు అనే స్థాయికి వెళ్ళిపోయారు. అని అంటే దానికంతా కూడా కారణం ఎక్కడెక్కడ తిరుగుతూనే ఉంది. గత సీఎం చుట్టూనే తిరుగుతుంది అది. ఆయనకి సంబంధించిన ఆయన మామగారు అవ్వచ్చు, ఆయన చనిపోవటమే కానివ్వండి, అభిషేక్ రెడ్డి చచ్చిపోవటమే కానివ్వండి, వీళ్ళందరూ కూడా మళ్ళీ కార్ డ్రైవర్ చనిపోవటం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే దానిలో ఎక్కడైనా కొంచెం ఇన్వాల్వ్మెంట్, అంటే ఒక డ్రెస్సింగ్ చేయడానికి వెళ్ళిన వ్యక్తులు కూడా చచ్చిపోతున్నారు. వాళ్ళందరూ డ్రెస్సింగ్ చేసిన వాళ్ళే కదా, కుట్లేసిన వాళ్ళు బాడీకి. అలాంటి వ్యక్తులు కూడా చనిపోతున్నారు అని అంటే ఎందుకు అవినాష్ రెడ్డిని ఇంత గట్టిగా కాపాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన బెయిల్ తీసుకొచ్చాడు, అరెస్ట్ కానివ్వకుండా చూశాడు బిఫోరు. ఇన్ని రకాల పకడ్బందీగా అవినాష్ రెడ్డినే కాపాడుతూనే ఉన్నాడు. అంటే దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఎంతో అంత వాళ్ళకు కూడా ఉన్నట్టే కనపడుతూనే ఉంది. ఇది కాదని లేని సత్యం, ఇది కనపడుతూనే ఉంది. దీనిలో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఏదైతే తాడిపల్లి ప్యాలెస్ ఉందో దానికి ఫోన్స్ వెళ్ళటం కూడా జరిగాయి అనేది సునీత గారే ఆన్ స్క్రీన్ మీద మనకు అందరికీ కూడా చూపెట్టడం జరిగింది. మీడియా సమక్షంలో అందరికీ చూపెట్టారు కూడా కదా ఆన్ స్క్రీన్లో. ఈ టైం నుంచి ఈ టైంకి వీళ్ళకి ఫోన్ కాల్ వెళ్ళింది, ఆ ఫోన్ లిస్ట్ అంతా తీసి ఆ డేటా అంతా తీసి చెప్పటం జరిగింది. కానీ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా కూడా సిబిఐ ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళు బెయిల్ రద్దు చేయొచ్చు కదా, ఇంకెన్ని రోజులు పొడిగిస్తారు? వీళ్ళు ఇక్కడ దస్తగిరిని ప్రభావితం చేయడానికి చూస్తున్నారు. ఆయన అప్రూవల్గా మారిపోయాడు,
మారిపోయిన తర్వాత ఆయన ఇంకా మళ్ళా రేపు కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన అంటే వీళ్ళకి అనుకూలంగా చెప్పాలి అనేటట్టు చైతన్య రెడ్డిని పంపించడం, జైల్లో మాట్లాడించటం, కడప సెంట్రల్ జైలుకి పంపించి అక్కడ మంతనాలు చేయించటం, లేకుంటే బెదిరించటం, ఇవన్నీ చేస్తున్నారు. ఒక ఆఫర్ పెట్టడం, ప్రాణమా డబ్బా అన్నట్టు. మీరన్నట్టు ఎవరైతే అప్రూవర్గా మారాడో దస్తగిరిని ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరుసగా చనిపోవడం కావచ్చు, ఆ ప్రలోభాలకు గురి కావాలన్న వ్యక్తే వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తుంటే అసలు ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఎందుకు క్లియర్గా అంటే అవినాష్ రెడ్డికి బెయిలు జగన్మోహన్ రెడ్డి గారికైనా కూడా సాక్షులను ప్రభావితం చేయకూడదు అన్న రూల్ కంపల్సరీ ఉండింది. కానీ అది అక్కడ జరుగుతున్నా కూడా ఎక్కడ అలసత్వం ఎందుకంటారు? ఈ అవినాష్ రెడ్డిని ఇప్పుడు ఆయన బెయిల్ను రద్దు చేస్తే కానీ ఈ విషయం అంటే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందంటారా మీరు చెప్తున్నారు? అంటే బెయిల్ అనేది రద్దు చేయాలి. వాళ్ళు బయట ఉండటంతోనే సాక్షులను ప్రభావితం చేయాలని చూస్తూనే ఉన్నారు కదా. అది ఓపెన్గా ఎవరైతే దస్తగిరి అనే వ్యక్తి అతనే చెప్తున్నాడు, నాకు ఆఫర్ ఇస్తున్నారు, ఆఫర్ ఇచ్చి నన్ను వాళ్ళకు అనుగుణంగా సాక్ష్యం చెప్పమంటున్నారు అనే మాట ఆయన చెప్తున్నాడు కదా. సో ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? సో ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరూ బెయిల్ రద్దు చేయాలని సునీత గారు కోర్టులో కూడా పిటిషన్ ఇచ్చినట్టు జరిగింది. సో వాళ్ళది ఎందుకు ఇంతవరకు డిలే అవ్వటానికి కారణం ఏంటి? ఎవరి మూలాన్ని డిలే అవుతుంది? సో వాళ్ళతో మేనేజ్ చేయగలుగుతున్నారా? ఇది కూడా చూస్తుంటే ఖచ్చితంగా సిబిఐ కోర్టులోకి వచ్చిన తర్వాత ఏ కేసైనా 12 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు పట్టచ్చు అన్నట్టే తయారైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు అన్నీ కూడా ఆ రకంగానే ఉన్నాయి కదా. 43,000 కోట్లు ఇప్పటికి 12 సంవత్సరాలుగా అతిగతి లేదు. ఆయన బెయిల్ మీదే ఉన్నాడు, ఆయన కోర్టుకు కూడా అటెండ్ అవ్వడు. సేమ్ అదేలాగా చేస్తున్నారా ఈ కేసు కూడా? ఎందుకు ఇంత నానుస్తున్నారు అనేది అయితే ప్రజల్లో ఇప్పుడు ఆయన ఒక మాజీ మినిస్టరు, ఒక ఎమ్మెల్సీగా చేశారు, మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, అన్ని రకాల ఇది ఒక ప్రజానాయకుడు. అలాంటి ఆయన పరిస్థితి అట్లా ఉంది. ఇంకా రోజు పాపం సునీత గారు కోర్టులకు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? జరగకపోవటంతో అందరికీ కూడా ఇంకా కూడా వ్యవస్థలు మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసే వ్యవస్థల మేనేజ్మెంట్లోనే ఇది లేట్ అవుతుంది అనేది అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. మనం చూసాం, సుప్రీంకోర్టే సిబిఐ వాళ్ళని అడిగారు కదా 43,000 కోట్లలో కేసులో ఎందుకు 12 సంవత్సరాలు పడుతుంది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు డిలే అవుతా వస్తుంది, సో ఏదైనా మేనేజబుల్లా అని చెప్పి అడిగారు. అదే ఇక్కడ కూడా అడుగుతారేమో ఇంకొద్ది రోజులకి, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది? ఇక్కడ యాక్చువల్లీ క్రిమినల్ కేసు, ఇది సివిల్ కూడా కాదు. క్రిమినల్ కేసు ఇన్ని సంవత్సరాల, అది ఒక పెద్ద నాయకుడు, అలాంటి కేసుకే ఇన్ని సంవత్సరాలు పడుతుందా? ఇంకా అనుమానితులను కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు కదా. సో వాళ్ళని ఎంక్వైరీకి కూడా ఇంతవరకు వెళ్ళలేకపోతున్నారు కదా, పిలవలేకపోతున్నారు కదా. సో ఎందుకు ఇన్ని రోజులు? అంటే వాళ్ళకి అలా జరిగితే ఇంకా నార్మల్ పబ్లిక్ పరిస్థితులు ఇంకే రకంగా ఉంటాయి, ఏదైనా మేనేజబుల్లేనా అనేది అయితే ప్రజలకు అందరికీ కూడా ఒక డౌట్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇది అన్నీ కూడా రాకూడదని అంటే మనకున్న చట్టాలు వాటంతటా పనులు చేసిందంటే ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని ఒక భరోసా అయితే వస్తుంది. సో ఇట్లాంటివన్నీ డిలే అయ్యిందనుకోండి ఎవరికైనా భయం అనేది ఉంటుంది. ఖచ్చితంగా సునీత గారు చేసే ఫైట్ అనేది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అయితే సునీత గారికి సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఆ రకంగానే నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం కానివ్వండి, హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆవిడ ప్రాసెస్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వటం జరిగింది, ఆవిడకి న్యాయం అయితే జరుగుతుంది. కానీ అది ఈ టర్మ్లోనే జరుగుతుంది కూడా. ఇప్పటి వరకు 5 ఏళ్ళు అంటే గడిచిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది దగ్గర నుంచి ఇప్పుడే కదా 6 నెలలు అయింది. ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడకి న్యాయం జరిగే ఆస్కారం మెండుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.